చెంగయ్య అయితే గంగ ఎక్కడ ఉంటుందనే అడ్రస్ కనుక్కొని పాపను తీసుకొని అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు. వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు సెక్యూరిటీ మీరెవరు, ఎందుకు లోపలికి వెళ్తున్నారని చెప్పని వాళ్ళని అయితే ఆపేస్తూ ఉంటాడు. కానీ చెంగయ్య మాత్రం ఆవేశంగా తనని కొట్టి లోపలికైతే వెళ్తూ గంగా నువ్వు బయటికి రా, ఎక్కడున్నావు నాకు తెలుసు, రా బయటికి రా అని చెప్పనైతే గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు. దాంతో గంగ ఎవరో నన్ను పిలుస్తున్నట్టున్నారని చెప్పనైతే బయటికి వస్తుంది. బయటికి వచ్చినప్పుడు గంగతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వస్తారు. ఏంటి మీరు గంగ అని పిలుస్తున్నారు, తన పేరు గంగ కాదు జాహ్నవి అని చెప్పనైతే అంటూ ఉంటుంది. తన పేరు గంగ, మీ ఇంట్లో పేరు మార్చుకొని ఉంటుందేమో కానీ తను గంగే అని చెప్పనైతే అంటూ ఉంటాడు. గంగ, నీకు తెలియని ఒక విషయం ఉంది, నేను చెప్పాలి అని చెప్పనైతే అంటూ ఉంటాడు. దానికి గంగ ఏం అర్థం కాకుండా అసలు ఇతను ఎందుకు వచ్చాడు, నా జీవితం మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నాడు అని చెప్పనైతే గంగ అనుకుంటూ ఉంటుంది. నీ కూతురు చనిపోయిందని నువ్వు అనుకుంటున్నావు కదా, నీ కూతురు చనిపోలేదు, ఇదిగో ఈమె నీ కూతురు అని చెప్పనైతే గంగ చేతిలో తన మనవరాల్ని అప్పగిస్తూ ఉంటాడు. దానికి గంగ అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. ఈమె నా కూతురా అని చెప్పనైతే అనుకుంటూ ఉంటుంది. నీకు ఇన్ని రోజులు నువ్వు చనిపోయింది అనుకున్నావు కానీ బతికే ఉంది, నేను ఇన్ని రోజులు నీ పాపను నేనే నా దగ్గరే ఉండి పెంచాను అని చెప్పనైతే గంగతో అంటూ ఉంటాడు చెంగయ్య. దానికి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ అసలు ఏంది గంగ ఏంది, ఈ పాప ఏంది, ఈయనెవరు అని చెప్పనైతే అనుకుంటూ ఉంటారు. తన భర్త కూడా గంగ అని పిలుస్తున్నారు, ఏంది జాను అని చెప్పనైతే అంటూ ఉంటాడు. దానికి ఈ పాప నీ కూతురని అంటున్నాడు అని చెప్పనైతే అంటూ ఉంటాడు. దానికి గంగ మాత్రం ఏం చెప్పాలో అర్థం కాక తన కుటుంబం వైపు చూస్తూ ఉండిపోతుంది. చెంగయ్య మాత్రం ఏమో నాకు తెలీదు, నీ కూతురు నీకు అప్పగించాను, ఇన్ని రోజులు నేను అయితే దేనికోసమైతే ఎదురు చూస్తున్నానో పని నేను నెరవేర్చాను అని చెప్పనైతే శుభ్రాన్ని గంగ చేతిలో పెట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పనైతే అంటూ ఉంటాడు. గంగ మాత్రం ఏం చేయాలో ఏం అర్థం కాకుండా ఆ పాప వైపు చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. కుటుంబం కూడా ఇదేంటి అసలు ఈమె ఎవరు అనేది అర్థం కాకుండా వాళ్ళ అత్తయ్య మామయ్య కూడా గంగని చూస్తూ ఉండిపోతారు.